హాయ్ అండి, నేను మీ సునీత కుకింగ్. ఈరోజు రెసిపీ వచ్చి కాకరకాయ ఫ్రై చేస్తున్నాను. వేరుశనగ గుళ్ళతో చేస్తున్నాను. నాకు లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబర్ చేసుకోండి నా వీడియో. కాకరకాయ ఫ్రై చాలా బాగుంటుంది, ఆరోగ్యంగా ఉంటుంది. నేను కాకరకాయ కోసం ఒకటి చెప్పాలనుకుంటున్నాను మీకు. పప్పు కాంబినేషన్ పప్పు వేసుకుని తింటే చాలా బాగుంటుంది. పప్పు టమాటా పెట్టాను. ఇవి అన్నీ చెప్పేసిన తర్వాత నేను చెప్తున్నాను. ధనియాలు, జీలకర్ర, వేరుశనగ గుళ్ళు, పచ్చెనగపప్పు, సాయిపప్పు, ఆవాలు పెట్టానండి ఇక్కడ ప్లేట్లోను. కాకరకాయలు శుభ్రంగా నీట్గా కడిగేస్తాను. కాకరకాయలు తీసుకున్నాను. జీలకర్ర, ఇవి తాలింపుకండి. జీలకర్ర, పచ్చెనగపప్పు, ఆవాలు ఇవి తాలింపుకండి. కరివేపాకు, ఎండుమిర్చి, పచ్చిమిర్చి పెట్టాను. సాయి మినపప్పు కూడా వేసాను ఇందులోను. ఇవి తాలింపుకండి. అవి ఏంటి, ఉల్లిపాయలు కట్ చేసి పొడవుగా కట్ చేసి పక్కన పెట్టాను. కొత్తిమీర చిన్నగా కట్ చేసుకోవాలి. కొత్తిమీర, వెల్లుల్లిపాయలు కొంచెం ఎక్కువ వేసుకోవాలి. వెల్లుల్లిపాయలు ఇవన్నీ ప్రాసెస్. ఇవి ఓన్లీ కాకరకాయ ఫ్రైకి. ఇవి పొడవు ఆడతాగండి. వేరుశనగ గుళ్ళు, ధనియాలు, జీలకర్ర, పచ్చెనగపప్పు, సాయి మినపప్పు, ఆవాలు ఇవి మనం ఫ్రై చేసుకోవాలి. బాగా బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. ఇది కాకరకాయ. ఇవి కాయగూరలన్నీ నేను ఒకటి చెప్తున్నాను. ఇవి ముందుగానే పచ్చెనగపప్పు ఇవి ఫ్రై చేసుకోవాలి దోరగాను, బ్రౌన్ కలర్ వచ్చే వరకు. కాకరకాయలన్నీ ఒకరోజు మీటింగ్ పెట్టుకున్నాయంట. మీటింగ్ పెట్టుకుంటే అన్నిటిలో కాకరకాయ పొట్లకాయ పెత్తనం చేసేదంట. పెత్తనం చేస్తే ఒకసారి మీటింగ్ పెట్టుకున్నానండి. ఇవి కూడా వేసేసాను. ధనియాలు, జీలకర్ర కూడా వేసాను వేగనిచ్చి బాగా. పొట్లకాయ మీటింగ్ పెట్టుకుంటే కాకరకాయ ఇవన్నీ కాయగూరలన్నీ ఇలా బ్రౌన్ కలర్ రావాలండి. కాయగూరలు ఇవన్నీ మీటింగ్ పెట్టుకున్నాయి. అంటే ఎవరో ఏమిటి రూపం ఏంటి అని తెలుసుకోవటానికి ఒక మీటింగ్ పెట్టుకున్నాయి. అన్ని కాయగూరలు వచ్చాయి. అన్ని కాయగూరలుగా కాకరకాయ కూడా వచ్చింది. మొత్తం అన్ని కాయగూరలు వచ్చాయి. నేను మళ్ళీ చెప్తాను. ఈ కాకరకాయ సైడ్కి వచ్చేసి మధ్యలో ఎలా కట్ చేసుకోవాలి. ఇవి వేగిపోయండి. నేను తీసి పక్కన పెట్టేశాను. ఇలా కట్ చేసుకొని మనము గింజలన్నీ ఇలా తీసేసుకోవాలండి మన సాకుతోటి. ఇవన్నీ గింజలన్నీ తీసి పక్కన పెట్టేయాలి. ఇలాగా మొత్తం అసలు ఏమి ఉండకూడదు. అసలు చాలా ఆరోగ్యానికి మంచిది. ఇప్పుడు మీటింగ్ పెట్టుకున్నాయంట. మీటింగ్ పెట్టుకుంటే కాకరకాయ ఇవన్నీ వచ్చాయి. ఒక్కొక్క కాయగూరకి ఒక మీటింగ్లో ఒక్కొక్క కాయగూర ఒకళ్ళు మాట్లాడేవంట. ఒకటి ఒక్కో ప్రాబ్లమ్స్ చెప్పుకునే అంట. మొత్తం ఇవన్నీ ఇలాగా తెల్లవి అంట తీసేయాలి. మొత్తం గింజ అంతా తుక్కు వేస్ట్గా ఉన్నదంతా తీసేసుకోవాలి మనం. కళాయి పెట్టి వీటెక్నిచ్చాలండి. వీటెక్నిచ్చి ఒక ప్రాబ్లం ఆయిల్ వేసుకోవాలి. ఎక్కువ వేసుకోవాలండి, ఎందుకంటే ఫ్రై కదా, కొంచెం ఎక్కువ వేసుకోవాలి మనం. ఒక ప్రాబ్లం చెప్పుకుంటాకి వెళ్తే కాకరకాయ కూడా వెళ్ళిందంట. మొత్తం తాలింపులు వేసేసి జీలకర్ర ఇవన్నీ వేగనివ్వాలండి దోరగాను, బ్రౌన్ కలర్ వచ్చే వరకును. ముందుగా ఏవి వేగవో వేసాను. అప్పుడు అన్నీ వెళ్ళాక అప్పుడు కొన్ని ప్రాబ్లమ్స్ కొన్ని కాయగూరలు చెప్పుకున్నాయంట. అప్పుడు కాకరకాయ అన్నదట. నేను ఎందుకు ఇలాగ పొడవుగా చక్రాలుగా కట్ చేసుకోవాలి కాకరకాయని. మనం ఇదిగో ఇలా చూడండి, ఇదిగో ఈ రౌండ్ షేప్లో రావాలి కాకరకాయలు. ఇలా కట్ చేసేసుకోవాలి. కట్ చేసుకుని వాటర్లో వేసుకోవాలి. మనకి ప్రాసెస్ అవుతున్నప్పుడే కట్ చేసుకోవాలి. ముందుగా కట్ చేసేసుకోకూడదు కాకరకాయలు. ఇవి వేగిపోయాయండి మనకు తాలింపులు. ఇవి వేసేసుకున్న మొత్తం ప్రాసెస్ అంతాను. ఎండుమిరకాయలు లాస్ట్లో వేసుకోవాలి, మాడిపోతాయి కదా. కాకరకాయ అన్నదంటే ఎందుకు నేను ఎంత సేదుగా ఉంటానో, నన్ను ఎవ్వరు ఇష్టపడరు, నన్ను తినేటప్పటికే బాబోయ్ కాకరకాయ ఉల్లిపాయలు కూడా వేసేసానండి నేను. కాకరకాయ బాబోయ్ నాకొద్దు అంటారు. వెల్లుల్లిపాయలు కూడా వేసాను. ఇవన్నీ వేసుకొని బాగా కలుపుకోవాలి. ఉల్లిపాయలు వేసిన తర్వాత ఉడికిపోయిన తర్వాత వెల్లుల్లిపాయలు వేసాను.
బాగా వేగనివ్వాలి, బ్రౌన్ కలర్ వచ్చేలాగా లైట్గా. ఇలా వేగనిచ్చుకోవాలి. ఇప్పుడు కాకరకాయలు వేసేయాలండి. వేగిపోయాయి కదా, బ్రౌన్ కలర్ వచ్చాక వేగిపోయాయి. ఇప్పుడు కాకరకాయలు వేసేసి ఇటు అటు కలుపుకోవాలి. ఎందుకు నేను ఇంతలాగా ఉంటానో, నన్ను ఎందుకు జనాలు నన్ను చూస్తే కాకరకాయ ఏ కాయగూరలని మిమ్మల్ని అందరినీ తింటారో, నన్ను ఎందుకు తినరో, నన్ను ఎందుకు అసహించుకుంటారో, నన్ను చూస్తాడు కాకరకాయ వద్దు అని అంటారు. నేను ఎలాగైనా దేవుణ్ణి అడగాలి, నేను నాది ప్రాబ్లమ్స్ సాల్వ్ చేసుకోవాలి ఏంటి అని మీటింగ్లో అని కాయగూరలతో అన్నిటితో చెప్పిందంట. ఏ కాయగూరలకు ఆ ప్రాబ్లమ్స్ ఉంది, నేను కాకరకాయ కోసం చెప్తున్నాను, కాకరకాయ కర్రీ చేస్తున్నాను, కాకరకాయ ప్రాబ్లం చెప్తున్నాను. కాకరకాయ అంటే దేవుడిని నేను ఎలాగైనా అడగాలి, నేను నన్ను ఎందుకు ఎవ్వరు ఇష్టపడరో, ఎక్కువగా నన్ను తినరో అని అని అడుగుతుంది. కాయగూరలు అన్నీ మీటింగ్ పెట్టుకున్నప్పుడు కాయగూరలు అంటాయంట. సరే అడుగు, మేము కూడా మా ప్రాబ్లమ్స్ టైంలో మేము అడుగుతాము, నువ్వు వెళ్ళి అడుగు, దేవుడిని అడుగు అంటే అప్పుడు దేవుని దగ్గరికి వెళ్ళిందంట. ఇలాగ వేగనివ్వాలండి మనము. వేగనిచ్చి ఇవి నేను వేపాను కదా, వేరుశనగుళ్ళు, పోపులు, తాలింపులు, జీలకర్ర, ధనియాలు అన్నీ వేగనిచ్చి ఇవి వేసుకుని మిక్స్ ఆడుకోవాలి, మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి, మిక్స్ ఆడేయాలి, పొడి చేసుకోవాలి. కాకరకాయలకి నేను ఒకటి చెప్తున్నానండి, ఇలా పొడాడాలి, ఇలా పొడాడేసుకోవాలండి, పక్కన పెట్టుకోవాలి. నేను ఒకటి చెప్తున్నాను. ఇప్పుడు మనము కాకరకాయ ఫ్రై చేసేటప్పుడు ఎప్పుడు కూడా మనం మూత పెట్టకూడదు, క్లోజ్ చేయకూడదు. మనం మూత పెట్టి కాకరకాయలు బాగా మగ్గిపోతాయి తొందరగా అనుకున్నప్పుడు ఆ ఆవిరితో అవి చేది ఎక్కువగా అయిపోతాయి. మనము ఇలాగే ఓపెన్గా ఉంచేసి మనం ఫ్రై చేసుకోవాలి. మనం ఫ్రై అయ్యే వరకు అస్సలు మూత పెట్టకూడదు, క్లోజ్ చేయకూడదండి. ఇది తెలుసుకోండి. మనం ఓన్లీ ఓపెన్గా ఉంచేసి ఫ్రై చేసుకోవాలి. కొంచెం మగ్గవి ఆయిల్ కూడా చూడండి, ఇలా రావాలి, ఆయిల్లోనే వేగాలి ఇవన్నీ. మనం ఇప్పుడు మనకి మూత పెట్టకండి. నేను అసలు ప్లేట్ అయినా వేయలేదు ఏమని, అలాగే ఉంచి వేపుతున్నాను. సాల్ట్ ఏమీ వేయకూడదు, సాల్ట్ కూడా వేయలేదు, నేను ఏమీ వేయలేదు, అలాగే వేపుతున్నాను. అలాగే ఆయిల్లోనే వేగాలి, నీళ్ళ తాలింపులను ఆయిల్ వేగనిచ్చుకోవాలి. అప్పుడు కాకరకాయ నన్ను ఎందుకు ఎంత బాధపడుతున్నారో, నన్ను ఎందుకు అందరూ ఆశ్రయించుకుంటున్నారు ఈ జనాలు, నేను ఎలాగైనా తెలుసుకోవాలని దేవుడి దగ్గరికి వెళ్తుంది. దేవుడి దగ్గరికి వెళ్ళిన తర్వాత అప్పుడు దేవుడా ప్రత్యక్షమవు దేవుడా అని దేవుని ప్రార్థిస్తుంది. కాకరకాయ ఎంతో ఉపవాసంతో ఉండి దేవుని ప్రార్థిస్తుంది. అప్పుడు దేవుడు ప్రత్యక్షమయ్యి, ఏమిటమ్మా కాకరకాయ నీ బాధ ఏంటి చెప్పమ్మా అని దేవుడు అడుగుతాడు. ఇప్పుడు సాల్ట్ వేసుకోవాలి, మళ్ళీ చెప్తాను. ఇప్పుడు సాల్ట్ వేసుకోవాలండి, లైట్గా సాల్ట్ వేసుకోవాలి. బాగా వేగనిచ్చిన తర్వాత సాల్ట్ వేసుకోవాలి. ముందుగా సాల్ట్ వేసేసుకుంటే వాటర్ పట్టేసి కాకరకాయకి మనకి మెత్తబడిపోతుంది. ప్లేట్ వేసినా ఏం వేసినా మెత్తబడిపోయి కాకరకాయ వేగదు, ముందుగానే చేదు ఎక్కువైపోతుంది. సాల్ట్ కూడా వేసాను. ఇలాగ వేగనిచ్చుకోవాలి ఇవన్నీ. దేవుడా నాకు ప్రత్యక్షమై, దేవుడు ఏంటమ్మా నీ బాధ చెప్పమ్మా ఏంటి అని దేవుడు అడిగినప్పుడు అప్పుడు ఏమంటుంది కాకరకాయ, దేవుడా నన్ను ఎందుకు చేదుగా పుట్టించావు, అందరినీ బాగా పుట్టించావు, ఎవరికి వాళ్ళకు ఉన్నాయి, నన్ను ఎందుకు చేదుగా, జనాలు నన్ను ఇష్టపడరు, ఎక్కువగాను నన్ను తినరు, కారం కూడా వేస్తున్నాను లైట్గాను. ఇవన్నీ ఇప్పుడు వేసేసుకోవాలి ప్రాసెస్. ఇప్పుడు వేగిపోయిన తర్వాత వేసుకోవాలండి. జనాలు నన్ను ఎందుకు తినరు నాకు చెప్పవా సమాధానం అంటే అప్పుడు దేవుడు అంటాడు, అమ్మ కాకరకాయ నువ్వు తినరు, నేను నిన్ను సేదుగానే పుట్టించాను, కాకపోతే నిన్ను తినేవాళ్ళు అందరూ ఆరోగ్యంగా ఉంటారమ్మా, ఎంతో ఆరోగ్యవంతులు అవుతారు. నువ్వు చాలా చేదుకుంటావు, చేది చాలా మంచిది, వాళ్ళకి తెలియక తింటలేదు, వాళ్ళు తింటే ఎంతో ఆరోగ్యంగా ఉంటారో అని దేవుడు చెప్పినప్పుడు అప్పుడు కాకరకాయ అనుకుంటుంది అనమాట. కాకరకాయ కాయగూరల దగ్గరికి వెళ్ళి నేను ఆడిచ్చాను కదా పొడి, ఆ పొడి అంతా వేసేసానండి నేను.
వేరుశనగకాయ గుళ్ళు పొడి, ధనియాలు, జీలకర్ర వేపి ఆడిచ్చాను కదా, పొడి వేసాను. లాస్ట్లో వేసుకోవాలి మనం. చాలా టేస్టీగా ఉంటుంది. అసలు చేదు కూడా రాదండి, అంత బాగుంటుంది. అప్పుడు అందరికి అవునా అని ఎంతో సంతోషపడుతుంది కాకరకాయ. అవునా, నేను చాలా బెటర్ అనమాట అని కాయగూరల దగ్గర అందప్పటికి. అప్పుడు కాయగూరల దగ్గరికి వెళ్ళేటప్పటికి నేను చేదైనా సరే నేను చాలా ఆరోగ్యవంతురాలుగా ఉంటాను, నేను తిన్న వాళ్ళందరూ అని ఎంతో గర్వంగా పొంగిపోతుంది. అవునా, మా ప్రాబ్లమ్స్ ఏమో చెప్పుకుంటామని ఆ కాయగూరలన్నీ అంటాయి. అందుకని మనకి ఎప్పుడు చేది చాలా మంచిదండి. మనం మంచి మాట చెప్పినా వాళ్ళకి ఏదో కింద ఉంటుంది, ఇష్టంగా ఉంటుంది. కానీ మంచి ఎప్పుడు చెడ్డు కింద ఉంటుంది, చెడు మంచి కింద ఉంటుంది. ఈ కాకరకాయ తింటే చాలా ఆరోగ్యంగా ఉంటాము. మనకి చేది మన ఒంట్లో మనకి ఏ నుసుపురుగున్నా, కడుపులో ఏదున్నా సరే ఇలా ఫ్రై అవ్విన తర్వాత నేను ప్లేట్లో పెట్టి ఇక్కడ పెట్టాను, నేను పక్కన పెట్టాను. ఏ ఒంట్లో ఏమున్నా సరే చాలా ఆరోగ్యంగా ఉంటాం. కాకరకాయ తిని చూడండి. నేను ఎంతో బాగా నేను చెప్తున్నాను కదా, ఇవన్నీ కాకరకాయ కోసం కట్టాను. ఒక లైక్ చేయండి. నాది విని కాకరకాయ కోసం చెప్పాను కదా, ఒక లైక్ చేయండి. నన్ను సబ్స్క్రైబర్ చేసుకోండి. నా వీడియోస్ చూసిన వాళ్ళు నాకు కామెంట్స్ కూడా పెట్టండి. నేను అన్నం పెట్టి కాకరకాయ ఫ్రై చేసుకుని తింటాను. నాకు కాకరకాయ అంటే చాలా ఇష్టం. ఎందుకంటే నా ఒంట్లో ఆరోగ్యంగా ఉంటాను, నేను బాగుంటానని నేను కాకరకాయ ఫ్రై చేసి తింటున్నాను. మీరు కూడా మీ ఇంట్లో కూడా ఇలా చేసుకోండి. నేను వేరుశనగ గుళ్ళు కూడా వేసాను, అవి కూడా బలమైనవి, మంచి ఫుడ్ ఇది. ఎంత బాగా వచ్చాయో చూడండి. ఆయిల్లోనే వేగనిచ్చాను నేను, బాగాను ఉడికిపోయాయి బాగాను. నేను ఎలా ఫ్రై చేసాను అలా చేసుకోండి. చేదు రాదు, అసలేని చేదు ఉండదు. చాలా ఆరోగ్యానికి కూడా మంచిది. ఈ కాంబినేషన్ పప్పు కూడా పెట్టాను నేను, పప్పు. సూపర్, చాలా బాగుందండి, చాలా బాగుంది. చేదు లేదు, అసలే చేదే లేదు, అంత బాగుంది. చాలా బాగా వచ్చింది ఫ్రై. ఇలా చేసుకోండి ఒకసారి. పిల్లలు పెద్దోళ్ళు అందరికి పెట్టండి. కాకరకాయ చాలా మంచిది. పప్పు టమాటా పెట్టుకుని తింటే అదుర్స్ కాకరకాయ ఫ్రై. పిల్లలకి పెద్దలు కూడా తినండి, చాలా మంచిది కాకరకాయ. ఎందుకంటే ఆరోగ్యంగా ఉంటారో. ఈ షుగర్ల వల్ల కూడా కొంచెం మనకి మన ఒంట్లో తీపి ఎక్కువైపోయినా అది తగ్గించే శక్తి కాకరకాయకు ఉంటుంది. ఒకసారి ట్రై చేయండి ఇంట్లో, ఒక 10 రోజులకైనా ఒకసారి కాకరకాయ వండుకోండి. సూపర్గా ఉంది. సూపర్.